ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏరుపాలెం మండలంలో పర్యటించి పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభోత్సవాలు చేశారు. ఏరుపాలెం మండలం నరసింహపురంలో 7 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, బుచ్చిరెడ్డిపాలెంలో 12 లక్షలతో, బనిగండ్లపాడులో 19.25 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి బనిగండ్లపాడులో 1,56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బనగండ్లపాడు ఆసుపత్రి భవనం నిర్మించుకున్నామని, నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మండలంలో బనిగండ్లపాడును ముఖ్య కూడలిగా మారుస్తున్నామని, కట్టలేరుపై బ్రిడ్జ్, మధిర నుంచి డైరెక్టర్ లింక్ రోడ్డు ఏర్పాటు, మైలవరం రహదారి, ఏరుపాలెం రోడ్డు విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా బనిగండ్లపాడు అభివృద్ధి చెందుతుందన్నారు. వనరులు కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను నేను. ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. డిఎంఎడ్హెచ్ఓ గారికి చెప్తా ఉన్నాను నేను. ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు వెంటనే పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా. దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాంక్షన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. అట్లాగే బనిగండ్లపాడులో మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసాం, అది నిధులు రాలేదు. ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను. దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా మీరు చెప్పదలుచుకున్నాం. ఏరుపాలెం మండలానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలామంది అడిగారు. ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ, దీన్ని అభివృద్ధి చేస్తూ, దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో ఆసుపత్రి కూడా 50 బెడెడ్ హాస్పిటల్ ఏరుపాలెం మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బనిగండ్లపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చెప్పి చాలామంది అడిగితే కూడా నేను చెప్పాను. బనిగండ్లపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ చారిత్రాత్మకమైంది. ఎప్పుడో పూర్వ నాయకులంతా కష్టపడి ఏర్పాటు చేశారు. దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ నుంచి షిఫ్ట్ చేసేలేదు, అది అక్కడే ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకోటి శాంక్షన్ చేస్తాం ఏరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో అని చెప్పి 50 బెడెడ్ హాస్పిటల్ ఏరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసాము. త్వరలోనే దానికి కూడా జియో ఇష్యూ అయ్యి వస్తుంది. ఏరుపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక 50 బెడెడ్ హాస్పిటల్, అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఏరుపాలెం మండలంలో బనిగండ్లపాడు హాస్పిటల్, ఏరుపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికీ మనవి చేస్తూ, దీంతో పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఏరుపాలెం మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కానీ, గుట్టలు కానీ, అన్నింటినీ మనం మన ఆస్తిలాగా వాడుకొని ఆ ఆస్తి ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం. ఇప్పటికే జవలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం, పూజ చేశాం. అట్లాగే ఎనిద్రమ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే పేట చెరువు, మన మామూలు పేట చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతాం. ఇవన్నీ కూడా ఏరుపాలెం మండలంలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టులు అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి 2-3 రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పనికొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం, ఆదాయం పెరగటం, ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం 26వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా
మనం 12,000 సంవత్సరం గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 12,000 పెంచిస్తూ ఉన్నాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం 20 రోజులు ఈజీఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. సో దీనికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తారు. గ్రామ సభల్లోనే అంత సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు. ఇంకా ఎవరైనా అందులో మిస్ అయి ఉంటే ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామని. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహల్లో ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు, ఏ లిస్టు తయారు